ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 611వ నామం శ్రీకర. అంటే స్వామి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు కనుక శ్రీకర అన్నారు. నిరంతరం ఆయన్ని స్మరిస్తూ ఉంటే, జపిస్తూ ఉంటే, పూజిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? భక్తులకి ఏ సంపదలు ఎప్పుడు ఎలా ఇవ్వాలి అనేది ఇస్తూ ఉంటాడు. ఆ సంపదలు స్వామి ఇస్తాడు, మనం అనుభవిస్తాం. కానీ అసలు మనకున్న సంపదలేంటో, స్వామి ఇచ్చిన సంపదలేంటో మనకి అసలు అర్థం చేసుకునే శక్తే వాస్తవంగా లేదు. మనకు లేని దానికోసం ఆరాటపడటం, ఆలోచనలు, ఆవేశాలు, కోరికలు వాటిలో మునిగిపోవటమే తప్ప భగవంతుడు మనకి ఇచ్చిన ఎన్ని సంపదలు ఉన్నాయి, మనం ఎన్ని సంపదలతో తులతూగుతున్నాం, ఆ భగవంతుడి అనుగ్రహం మనకి ఎంత ఉంది అనేది మనకు ఆలోచనకు కొంచెం ఆలోచిస్తే ఎన్నో సంపదలు మనకి తెలుస్తాయి. ఆ సంపద మనకు ఉన్నది, ఒక్క సంపద మనకు ఉంటేనే ఆనందం కలుగుతుంది. కానీ ఆయన అనేక సంపదల్ని మనకి ప్రసాదించాడు. ఆ ప్రసాదించిన సంపదల్ని మనం తలుచుకుంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాం. ఇంకా కావాలి అని కూడా కోరుకోం. ఎందుకంటే పరమాత్మ దయామయుడు ఇన్ని సంపదల్ని మనకిచ్చాడు. మనకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనం ఆయన్ని అడగక్కర్లేదు, స్మరిస్తే చాలు అనేటువంటి మార్గంలోకి వస్తే ఆయన ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అవి ఇస్తాడు. ఉన్న వాటిని తలుచుకున్నవాడు ఉన్నత స్థితికి వెళ్తాడు. లేని వాటిని తలుచుకున్నటువంటి వాడు ఉన్న స్థితి కంటే హీన స్థితికి వెళ్తాడు. మనం ఉన్నత స్థితికి వెళ్ళాలా, హీన స్థితికి వెళ్ళాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకుంటున్నాం కనుక ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఉన్న వాటిని తలుచుకోవాలి. ఉన్న వాటికి మనకి ఏమున్నాయి? భగవంతుడిని ఒకడు అడిగాడంట, స్వామి నువ్వు నాకేమిచ్చావు? దానం ధర్మం చేయమంటావు, నువ్వు నాకేమిచ్చావు? నాకేమి ఇవ్వలేదుగా అంటాడండి. పిచ్చోడా, నీకు కాళ్ళు ఇచ్చాను, చేతులు ఇచ్చాను, నోరు ఇచ్చాను, మరి శరీరం అంతా ఎన్ని ఇంద్రియాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని ఇచ్చాను. ఆ శరీరం లోపల పని చేసేటువంటి నీకు కూడా తెలియని అనేక యంత్రాలను దాంట్లో పెట్టాను. నువ్వు హాయిగా నిద్రపోతున్నా అవి పనిచేస్తున్నాయి. మరి నేను ఇన్ని నీకు ఇచ్చానే, నువ్వు నాకేమీ ఇవ్వలేదంటున్నావు. నీకు ఒక్క దానిలో కొంచెం లోపం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? హాస్పిటల్కి వెళ్తావు. హాస్పిటల్కి వెళ్తే నీకు ఎంత అవుతుంది? లక్షలు అవుతున్నాయి. ఆ లక్షలు లెక్క ప్రకారం నువ్వు లెక్కేసుకుంటే నీలో ఉన్నటువంటి ఎన్ని కోట్లకి విలువ అవుతుంది? ఎన్ని కోట్ల విలువ నీకు నేను ఇచ్చాను. నీకు నోరు ఉంది, నువ్వేం డబ్బులేమీ పెట్టక్కర్లా, మంచి వాక్కులు నలుగురికి పంచు, అదే సేవ. మరి నీ చేతులు ఉన్నాయి, నువ్వేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఒకరికి నీ చేతులతో సహాయం చెయ్యి, అదే చాలు. కాళ్ళు ఉన్నాయి, దేవాలయానికి వెళ్ళు, లేకపోతే దీనులకు సహాయం చేయటానికి వెళ్ళు, అదే చాలు, అదే సేవ. అట్లా ప్రతి ఇంద్రియానికి నీకు సార్థకతను చేసేటువంటి శక్తిని నేను నీకు ఇచ్చా. వాటిని నువ్వు ఉపయోగించుకోకుండా, తెలుసుకోకుండా నువ్వు నాకేమిచ్చావు అంటే అవి లేకపోతే నీకు తెలుస్తుంది నేను ఎన్ని ఇచ్చాను అనేది అని అంటాడు. అట్లాగే మనం మరి ఆలోచించుకోవాలి కదా. మరి మనకున్న ఇంద్రియాలేంటో మనకి పైకున్న బాహ్యేంద్రియాలు తెలుస్తున్నాయి. మన లోపల ఉన్నటువంటి ఆ యంత్రాలు మనకు అసలు ఏమీ తెలియదు. ఆ యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో తెలియదు. మనం హాయిగా నిద్రపోతున్నప్పుడు కూడా వాటి పని వాటిని చేసేటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఇచ్చి ఈ శరీరాన్ని నిలబెట్టి
ఈ శరీరానికి ఎంతో ఉపయోగకరమైన లక్ష్యాన్ని ఇచ్చాడు. మరి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళగలిగేటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకునేటువంటి శక్తి ఈ మానవ దేహానికి ఉంది. మరి అటువంటి గొప్ప సంపదని ఇస్తే నాకేమీ లేదని ఏడిస్తే ఏమీ ఉండదు. లేదనుకుంటే లేదు. అందుకే భగవంతుడు ఉన్నాడు అనుకున్న వాడికి ఉంటాడట, లేడు అనుకున్న వాడికి ఉండడట. ఎందుకు ఉండడు అంటే వాడు లేడు అనుకుంటున్నాడు, ఇంకా వాడికి ఉన్నట్టు ఎట్లా అవుతుంది? ఉన్నాడు అనుకున్న వాడికి ఉన్నట్లే ఉంటాడు. అందుకే మనకి ఉన్నది ఊహించుకుంటే, తెలుసుకుంటే, ఊహించుకోవటం కాదు, వాస్తవానికి మనం వాస్తవాన్ని ఆలోచిస్తే, వాస్తవంలోకి వెళ్తే మనకి ఎన్ని కోటాను కోట్ల విలువ చేసేటువంటి ఇంద్రియాలు, లోపల ఇంద్రియాలు, యంత్రాలు ఉన్నాయో మనకి అర్థమవుతుంది. ఎంత విలువగల శరీరాన్ని, యంత్రాన్ని ఇచ్చావా స్వామి, నేను ఎంత అజ్ఞానంలో ఉండి నువ్వు నాకేమీ ఇవ్వలేదన్నాను, అర్థమైంది స్వామి. ఇక నుంచి ఈ శరీరాన్ని నీకే ఉపయోగిస్తాను స్వామి, సేవ చేస్తాను. మరి సేవ అంటే భగవంతుడి పూజే సేవ కాదు. భక్తులలో మరి మానవుల్లో ఏ మానవుడికి సేవ చేసినా అది భగవత్ సేవే. మానవుడికి ఎవరికి ఏది అవసరమైతే ఆ సేవను మనం అందించగలిగితే మన జన్మలు ధన్యమవుతాయి. అదే సంపద. ఆ సంపద ఏమిస్తుంది? మనకి తెలియకుండానే కీర్తినిస్తుంది, మరి మోక్షాన్ని ఇస్తుంది, భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తుంది. అదే మనకి పరమ పదాన్ని కూడా చేరుస్తుంది. అటువంటి శక్తి మనకి తెలియని ఆ సంపదలు ఇచ్చిన భగవంతుణ్ణి గుర్తుపెట్టుకుని మనకి ఇచ్చిన సంపదల్ని మనం చక్కగా గుర్తులో పెట్టుకుని మనం నడుచుకుంటే అదే పరమ లక్ష్యాన్ని, పరమ పదాన్ని చేరుస్తుంది. అటువంటి గొప్ప సంపదల్ని ఇచ్చేటువంటి స్వామి గనక ఆయన్ని శ్రీకరః అన్నారు. అలా స్వామి శ్రీకరుడై ప్రకాశిస్తున్నాడని శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానించారు. మరి పరత్వ దశలో ఉన్నటువంటి విధంగానే రకరకాల అవతారాల్లో కూడా ఇప్పుడు ఏ అవతారం ఎత్తిన, నరసింహ అవతారం ఎత్తాడు, ఏ అవతారం ఎత్తినా ఆ లక్ష్మీదేవిని తనకు తగిన విధంగా మలచుకుని మరి ఆ పక్కన పెట్టుకుని, రామావతారంలో సీతగా పెట్టుకున్నాడు, అట్లా మరి రుక్మిణిగా కృష్ణావతారంలో పెట్టుకున్నాడు. అన్ని అవతారాల్లోనూ కూడా ఆ లక్ష్మీదేవిని వదలకుండా తనకు తగిన అవతారానికి తగిన విధంగా రూపాన్ని మలుచుకుని ఆయన దగ్గరే ఉంచుకుని ఆ లక్ష్మిని అందరకు అందించేటువంటి స్వామి గనక శ్రీకరః అన్నారని పరాశర భట్టర్ వారు చెప్పారు. మరి తన లక్ష్మీదేవిని తన హస్తంలో ఉంచుకున్న స్వామి గనక శ్రీకరుడు అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. అంటే ఇప్పుడు చేతిలో పెట్టుకున్నాడు అంటే చేతిలో ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయంలో కదా ఆయన పెట్టుకుంది అనుకుంటాం మనం. ఇప్పుడు ఏమంటారు? ఒకళ్ళు అదిగో వాడి చేతిలో వీడున్నాడు, వాడు ఆడించినట్టు వీడు ఆడుతున్నాడు, వాడు ఆడిస్తున్నాడు అంటాం. అంటే వాడు చెయ్యి పట్టుకుని వాడు ఆడిస్తున్నాడా? ఆడించడు. కాకపోతే వాడు చెప్పినట్లు వీడు వింటున్నాడు, చేస్తున్నాడు అని అర్థం. అట్లాగే స్వామి తన యొక్క శక్తే అక్కడ లక్ష్మీదేవి రూపంలో విలసిల్లుతోంది, ప్రకాశిస్తోంది. ఆ శక్తి ఏమిటి? పోషణ శక్తి. ఆ పోషణకు అన్ని ఐశ్వర్యాలు, అన్ని భోగాలు, అన్ని సంపదలు కావాలి కనుక అవన్నీ కూడా లక్ష్మీ స్వరూపంలో ఆయనలో ఇమిడిపోయి ఉన్నాయి. అది ఎవరికి ఎప్పుడు ఎలా ఏ సంపదను ఇవ్వాలో స్వామి అలా ఇస్తూ ఉంటాడు. అందుకని సంపదలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి అని
పరమార్థం దగ్గరికి వెళ్తే అదే అర్థం వస్తుంది. అది ఆ పరమాత్మ యొక్క అధీనములో లక్ష్మీదేవి ఉంది. ఆయన చేతుల్లో ఉంది, ఆయన హృదయంలో ఉంది, ఆయన పోషణలో ఉంది. అన్నింటి యందు లక్ష్మీదేవి విలసిల్లుతూ ప్రకాశిస్తూ అందరినీ కూడా అలరిస్తూ ఆనందింపజేస్తూ ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవిని కలిగిన స్వామిని, ఆ లక్ష్మీదేవి యొక్క సంపదల్ని అందరికీ అందించేటువంటి స్వామిని శ్రీకర అన్నారు. భక్తులు ఓం శ్రీకరాయ నమః అని ఆ స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు. అటువంటి శ్రీకరుడైన స్వామిని, స్వామి బాహ్యమైన సంపదలే కాక మాకు నీవు ఇచ్చిన ఈ శరీరము గొప్ప సంపద. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ, యంత్రాలన్నీ గొప్ప సంపద. ఈ సంపదను నీవు రక్షిస్తూ ఈ శరీరానికి నిన్ను స్మరించే శక్తి సామర్థ్యాలను ఇచ్చి నీవు నడిపించి, జ్ఞాన మార్గంలో నడిపించి, ఈ సంపూర్ణ ఆరోగ్యంతో ఈ శరీరాన్ని నీ దగ్గరికి నడిపించుకుని నీలో కలుపుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం